ఈనాటి సభాధ్యక్షురాలు లయన్స్ క్లబ్ ఆఫ్ విసన్నపేట మొట్టమొదటి మా మహిళా అధ్యక్షురాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు సభాధ్యక్షురాలు అరుణ్ కుమార్ గారికి, అలాగే మాస్టర్ వేదాంత్ మాస్టర్ గారు ఎంతో బ్రహ్మాండంగా తెలుగు మాస్టర్ కాబట్టి ఆ తెలుగుదనం ఉట్టిపడేటట్టుగా నన్ను పరిచయం చేసినందుకు నేను సభాముఖంగా మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను మాస్టర్. అలాగే ఈరోజు సభకు చేసిన మన సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన క్యాబినెట్ సెక్రటరీ మధ్యనేని సెక్రటరీ గారికి, ఫస్ట్ లైన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద లేడీ లక్ష్మీశ్రీ గారికి, అలాగే మరో క్యాబినెట్ సెక్రటరీ అయిన మన పెద్దలు తుమ్మల రమేష్ బాబు గారికి, అలాగే మరో పెద్దలు జిఎస్టీ కోఆర్డినేటర్ గ్యాస్లో జిఎస్టీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న ముఖ్యప్రసాద్ గారికి, జెర్సీగా వ్యవహరిస్తున్న టీవీ రావు గారికి, అలాగే ఇప్పుడు మొన్నటి వరకు గ్యాస్ వైస్ చైర్పర్సన్గా జిల్లాకి ఎంతో బ్రహ్మాండంగా ముందుకు నడిపించి ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే, వేరే కారణాల వల్ల ఆయన ఈ యొక్క గ్యాస్ వైస్ చైర్పర్సన్గా ఆయన రిజైన్ చేశారు. అయినా కానీ మా అందరికీ ఎంతో అనుభవజ్ఞుడు. ఆయన ఎఫ్డీఐ చేయడమే కాకుండా అనేక రకాలైన లీడర్షిప్ కార్యక్రమాలను మనందరికీ ఎక్కువగా సేవ చూపించిన మన పెద్దలు గాంధీ గారికి, అలాగే సభకు చేసిన మన తెలుగు క్లబ్ సభ్యులు ఉన్నారు, అలాగే ముఖ్యంగా విసన్నపేట లైన్ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నేను ఇక్కడ ఈ ముందు ఇక్కడ నిలబడాలంటే గవర్నర్ స్థానంలో గతంలో ఒక 3 years బ్యాక్ కాఫీ విత్ డీజీ అనే ప్రోగ్రాంతో మీరందరూ ఇచ్చిన బ్లెస్సింగ్సే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టిందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ రోజున కాఫీ విత్ డీజీ ప్రోగ్రాం వచ్చి మీ అందరితో కూడా నేను ఇచ్చిన టీషర్ట్ మీ అందరూ స్వీకరించడం కానీ మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్తో ఆ రోజు బ్రహ్మాండంగా నాకు కూడా మీ యొక్క పర్మనెంట్ ప్రాజెక్టులో ఒక చిన్న ఇది కూడా మీరే కల్పించారండి. ఆ రోజు మీ పర్మనెంట్ ప్రాజెక్టు కూడా నాకు కూడా ఒక అవకాశం కల్పించినందుకు అని, అలాగే ఈరోజు బ్రహ్మాండంగా ఇలా మన ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. చక్రధర్ గారు నిజంగా బ్రహ్మాండంగా క్యాబినెట్ సెక్రటరీ ఒక చక్రధర్ గారు కదండి, ప్రతి క్యాబినెట్ మిత్రులు కూడా ఆ రకంగా నాకు అనుభవించడం, ప్రతి లైన్ మిత్రులు కూడా నేను అనుకున్న దానికన్నా కూడా ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క రైలిస్టిక్ గేర్ని ముందుకు తీసుకెళ్ళి నా అదృష్టం ఒకటి కాదండి, ఒకటి తర్వాత అన్ని అదృష్టాలుగానే నాకు అలా కలిసి వచ్చినాయండి. నాకు సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్న చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అడ్వైస్తోనే నేను నడపడం జరిగిందండి. అట్లాగే చేసినప్పుడు అలాగే సార్ అని మామూలుగా జిఎస్టీ కోఆర్డినేటర్ అంటే నెలలుగా చేస్తారా అనే